Ah, there is not really any gap. ఇక్కడ మతపరమైన విలువలకు, ఆధ్యాత్మిక విలువలకు మధ్యన ఎలాంటి తేడా లేదు. మతం అనేది ఎల్లప్పుడూ నమ్మకాలను గురించి తెలియచేస్తుంది. నేను భగవంతుణ్ణి నమ్ముతాను. My parents believe in God. I also believe in God. మా తల్లిదండ్రులు భగవంతుణ్ణి నమ్మారు. కాబట్టి నేను కూడా భగవంతుడిని నమ్ముతున్నాను అన్నట్లుగా ఉంటుంది. వాళ్ళు కొన్ని విషయాలను మత పెద్దల నుండి నేర్చుకుంటారు. కొన్నింటిని పుస్తకాల ద్వారా తెలుసుకుంటారు. అయితే ఆధ్యాత్మిక వ్యక్తిగా నేను మత పెద్దల నుండి, పుస్తకాల నుండి, తల్లిదండ్రుల నుండి, పెద్దవారి నుండి కొన్ని విషయాలను నేర్చుకున్నప్పటికీ కూడా ధ్యానం ద్వారా స్వయంగా ఆ విషయాలను అనుభూతి చెందడం మొదలుపెడతాము. అందుకే యేసుక్రీస్తు ఎల్లప్పుడూ భగవంతుని సందేశం హృదయం నుండే వెలువడుతుంది అంటారు. And how are you going to tap into the heart unless everything are silenced? నీలోనే అంతర్గతంగా మౌనంగా ఉండనప్పుడు హృదయాన్ని ఎలా వినగలవు? భగవంతునితో సంభాషించాలన్నా, లేదా కొంత ఆయనతో అనునాదించాలనుకున్నా మనలో కొంత మౌనం అనేది అవసరం. మతం అనేది మంచిదే. అయితే మనం దానిని దాటి ఇంకా ముందుకు వెళ్ళగలగాలి. భగవంతుని అస్తిత్వానికి సంబంధించిన మెడిమిడి జ్ఞానాన్ని దాటి ఇంకా ముందుకు వెళ్ళగలగాలి. వారిలా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే ఆ లక్షణాలను మనలో ఇమిడ్చుకోగలగాలి. అలాంటి లక్షణాలను పెంపొందించుకోకుండా మతాన్ని అనుసరించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే, మనం వ్యవసాయం చేస్తాము, కానీ పంట రాదు. You keep tilling, you keep throwing fertilizers. ఎరువులను వేస్తూ, విత్తనాలను చల్లుతూ ఉంటాము. అయినా అక్కడ పంటలు పండవు. అదే మతం.